దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భూమి మీద ఒకడును నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకునే వారికి వారు ఆశీర్వాదము పొందుకుంటారంట, వారు దీవెనలు పొందుకుంటారంట, వారు మేలు పొందుకుంటారు. వారికి ఎల్లప్పుడూ వారి జీవితంలో సంతోషము ఉంటుంది. జీవితాంతము దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. జీవితాంతము తన యొక్క ప్రయాణము, వారి ప్రయాణాలని దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఎవరిని జ్ఞాపకము చేసుకోవాలి అంటే, నీతిమంతుడిని జ్ఞాపకము చేసుకోవాలి. నీతిమంతుడు ఎవరు అని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్ప ప్రపంచంలో ఒకరును లేరు. మనుషులలో లేరు. ఇహలోక సంబంధమైన నామాలు అనేక నామములు ఉన్నాయి. ఏ నామములో కూడా నీతిమంతుడు అనే పదానికి ఎవరు కూడా లేరు. నీతిమంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనని జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి? నువ్వు త్రోవలో ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి, మార్గంలో ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి, ఇంటిలో ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు చేస్తున్న వృత్తిలో నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి, నువ్వు పట్టుకున్న దానిలో జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు ఏదైనా సరే, ఇంకేదైనా సరే, ప్రతి దానిలో కూడా నీతిమంతుడైన యేసయ్యను నువ్వు జ్ఞాపకము చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇక్కడ కింద మాట చూడండి, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. భక్తిహీనంగా నడుచుకుంటూ, భక్తిహీనమైన బ్రతుకుతూ, భక్తిహీనమైన జీవితాన్ని జీవిస్తూ, భక్తిహీనమైన పోషణ పోషిస్తూ నడుస్తున్న వారికంట దేవుడు అసహ్యత పుడుతూ ఉందంట. ఎవరికి పుడుతుంది? ఆ నీతిమంతుడైన యేసయ్యకు పుడుతుంది. అసహ్యం వేస్తుంది ఆయనకి. ఎందుకు అసహ్యత వేస్తూ ఉందంటే, వాడు చేస్తున్న వ్యక్తి భక్తిహీనమైన పనులు చేస్తా, నేను నీతిమంతుడిలో నడుస్తున్నాను, నీతి భక్తిలో నడుస్తున్నాను, నేను నీతి అనే వాటిని నేను ధరించుకొని ఉన్నాను, నీతి భక్తిలో నేను నడుస్తున్నా ఉన్నానని పైకి చెప్పుకుంటూ ఉన్నాడు. ఎవడంటే ఈ వ్యక్తి భక్తిహీనుడు. ప్రైజ్ ద లార్డ్. భక్తిహీనుడు చేస్తూ, భక్తిహీనత పనులు చేస్తూ, త్రాగుతూ, పేకాటలాడుతూ, బూతులాడుతూ, తిట్టుకుంటూ, గొడవలాడుతూ, కొట్టుకుంటూ, అసమాధానాలుగా జీవిస్తూ, ఒకరికొకరి మధ్యలో భేదాలు పుట్టించుకుంటూ, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో దేవుని భక్తిలో నడుస్తున్నామనే పేరు మాత్రమే ఉన్నది. కానీ నిజమైన భయభక్తులు లేని జీవితము జీవిస్తూ వస్తూ ఉన్నారు ఈ రోజున. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు భక్తిహీనమైన పనులు చేస్తా, ఇదిగో నాకు ఆశీర్వాదము అని నువ్వు ఏడ్చి ప్రలాపించి బాధపడి నువ్వు ఏది అడిగినను సరే నా ఆశీర్వాదము నీకు చెందదు. ప్రైజ్ ద లార్డ్. నీవు 4 గోడల మధ్యలో చేస్తున్న పాపము మిద్దె మీద గంతులు వేస్తున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఎవరు చూడట్లేదు. ప్రార్థనకు వచ్చేవారు చూడడం లేదు, వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు. ఆ సేవకులు ఏమైనా చూస్తున్నారా, వాళ్ళు ఏమైనా చూస్తున్నారా, వీళ్ళు ఏమైనా చూస్తూ ఉన్నారా అని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు భక్తిలో నడుస్తున్నటువంటి అబద్ధ భక్తులు నేను నీతిమంతుని ఆశీర్వాదం పొందుకునేదానిగా ఉంటున్నానంటున్నారు. కానీ అలా ఉండడం లేదు. అలా ఉండక వీరేం చేస్తూ ఉన్నారంటే పాపము చేస్తూ వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అందుకు ఆ నీతిమంతునికి అసహ్యము పుడుతుంది. అయితే అక్కడ ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, నీవు భక్తిహీనత నుంచి విడిపించబడి భక్తిహీనతలో నుంచి విడుదల పొందుము. అప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను దీవిస్తాను,
నేను అన్ని విషయములో నిన్ను ఆశీర్వాదకరముగా నిన్ను మారుస్తాను.